దినాలలో దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము అని హబక్కు గారు పలికిన మాటలు ఆయన ఎందు నిమిత్తం అలా పలికాడో దాని గురించి మనం ఆలోచన చేస్తూ గత 3 భాగాలు నేర్చుకున్నాం. ఈ 3 భాగాలలో మొదటి భాగం దేవుడు సముద్రములో జలరాశులను ఏర్పరచుకున్నాడని, అవి నిత్యము దేవుని స్తుతిస్తూ దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నవని నేర్చుకున్నాం. రెండవ భాగములో మానవుని నిర్మాణము దేవుడు ఎలా చేశాడో, ఎటువంటి ఆధిక్యతనిచ్చాడో మనం గత 2వ భాగములో నేర్చుకుంటూ వచ్చాం. ఇక 3వ భాగములో దేవుని దగ్గర ఆధిక్యతను తీసుకుని దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలే దేవునికి ఏ విధమైన కోపాన్ని కలిగించారు, దేవుని ఏ విధంగా దుఃఖింపచేశారు, అందును బట్టి దేవుడు వారిని శత్రువు చేతికి అప్పగించాడని, అపవిత్రతకు అప్పగించాడని గత 3వ భాగములో మనం నేర్చుకున్నాం. ఈ 3వ భాగములోనే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఈ మనుషులను దేవుడు ఎవరికి అప్పగించాడు? దేవుని పిల్లలు అనబడుచున్నటువంటి ఈ వ్యక్తులను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చినటువంటి దేవుని పిల్లలను దేవుడు ఎవరికి అప్పగించాడు అనే మాటలు దేవుని లేఖనాల్లో మనం చూసాము. అది యెరెమీయా గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనములో ఈ మాటలు మనం చదువుకుందాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మిగతా కార్యక్రమంలోకి మనం వెళదాం. 22వ అధ్యాయము 25వ వచనము, నీ ప్రాణమును ఎవరు తీయచూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. దేవుడే తన ప్రజలను కల్దీల చేతికి, నెబుకద్నెజరు చేతికి అప్పగించుచున్నాను. ఎవరైతే నిన్ను శ్రమ పడతారనుకుంటున్నావో, ఎవరి వల్ల అయితే నీకు ఇబ్బంది కలుగుతుందని నీవు అనుకుంటున్నావో వారి చేతికే నేను నిన్ను అప్పగించాలని అనుకుంటున్నాను అని దేవుడు తన లేఖనము ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు దేవుడు ఎందుకు తన పిల్లలను అప్పగించవలసి వచ్చింది అంటే, ఎంత చెప్పినా మారకపోతే, ఎంత చెప్పినా దేవుని మనస్సును అర్థం చేసుకోకపోతే, ఎంత చెప్పినా ప్రజలలో మార్పు రాకపోతే దేవుడు తీసుకున్నటువంటి చివరి నిర్ణయము ఇదే. కల్దీల చేతికి నేను నిన్ను అప్పగించబోతున్నాను. వారు ఎలాంటి వారు అనే మాట మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనములో వీరి గురించి కొన్ని మాటలు రాయబడింది. మనం ఎవరికి అప్పగించబడబోతున్నామో వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం చదివితే, అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను. అచ్చటనే, ఎచ్చట నువ్వు ఎక్కడైతే పట్టబడ్డావో, ఎక్కడైతే బంధించబడ్డావో, ఎక్కడైతే శత్రువుకి అప్పగించబడ్డావో, శత్రువు తన యొక్క బలమంతా నీ మీద మోపటమే కాకుండా అచ్చటనే నా రౌద్రమును కూడా, నా కోపమును కూడా
నీ మీద కుమ్మరిస్తాను. ఎవరి మీద కుమ్మరిస్తాడండి? దేవుని పిల్లలు అనబడుచున్న మన మీదనే. దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేస్తూ, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టి, లోకములో ఉన్న వాటి వైపుకు నీ మనస్సును మళ్లించుకుంటూ, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నావు కాబట్టి దేవునికి కోపం వచ్చింది. ప్రియులరా, మనిషికి కోపం వస్తే తిట్టగలుగుతాడు, కొట్టగలుగుతాడు. కానీ దేవునికి కోపం వస్తే ఆ మనిషి తాళుకోలేడు, భూమి తాళుకోలేదు. నిమిషము మాత్రము ఆయన కోపము రగులుకుంటే ఆ మనిషి తట్టుకోలేడు. ప్రియులరా, మీరు ఎక్కడైతే బంధించబడుతున్నారో అక్కడే వారు శిక్షించడమే కాకుండా నా రౌద్రాన్ని, నా కోపాన్ని నేను మీ మీద కుమ్మరించబోతున్నాను. లోకంలో ఒక మాట అంటారు, మూలిగే నక్క మీద ఏం పడిందంట? తాటికాయ పడిందంట. అంటే బాధ వచ్చి బాధపడుతుంటే పైన మళ్ళీ అదే బాధపడుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురు దెబ్బ తగిలిద్ది, బాధపడుతూ ఉంటాం, మళ్ళీ ఆ కాలుకే తగులుతుంది, ఆ ఏలుకే తగులుతుంది. ఒక శ్రమ వచ్చిందని శ్రమలో బాధపడుతుంటే మళ్ళీ ఇంకొక శ్రమ అప్పుడే వస్తూ ఉంటుంది. దాన్నే మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే. ఇక్కడ మనం ఒక పక్క కల్దీలకు అప్పగించబడ్డాం, ఒక పక్క నెబుకద్నెజరుకి అప్పగించబడ్డాం, ఒక పక్క శత్రువుకి మనం అప్పగింపబడ్డాం. అప్పగింపబడిన తర్వాత శత్రువు చేతిలో నలిగిపోతున్నాం. దానికి తోడు మళ్ళీ ఎగస్ట్రా ఏం జరుగుతుందంట? దేవుని కోపము కూడా మన మీద రగులుకుంటుందంట. దేవుని ఉగ్రత కూడా రగులుకుంటుందంట. ఎలా రగులుకుంటుందో తెలుసండి? ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథములో స్పష్టంగా రాస్తున్నాడు. ప్రియులరా, దేవునికి కోపం వచ్చినప్పుడు మనిషి పరిస్థితి ఏమిటో, మనిషి ఎలా తాళుకోగలుగుతాడో, మనిషి స్థితిగతి ఏమిటో ఒక చక్కటి మాటలు ఇర్మియా గ్రంథములో మనం చూడగలుగుతున్నాము. ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే, నాకే కోపము పుట్టించునంతగా వారు, అనగా దేవుని ప్రజలు, నాకే కోపము పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇది దేవుని వాక్కు. అందువలన, ఎందువలనండి? వాక్యం వింటున్నటువంటి వారులారా, ఎందువలన ఈ బాధ అంటే, నాకు కోపాన్ని పుట్టించారు కాబట్టి, నాకు దుఃఖాన్ని కలుగచేశారు కాబట్టి, నాకు బాధను కలుగు చేశారు కాబట్టి, అందువలన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందువలనంట? నాకు బాధను కలిగించారు కాబట్టి, అందును బట్టి ఏమంటున్నాడు? అందువలన ప్రభువగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించెదను. వాక్యం ఏమంటుందో చూడండి ప్రియులారా, నాకు బాధ కలుగ చేశారు. మీరున్న బాధలో నుంచి బయటకు తీయాలని నేను ఆశపడ్డాను. మీరు భరిస్తున్నటువంటి ఆ బాధలో నుంచి వెలుపలకు తీసుకురావాలని నేను ఎన్నో ప్రయోజనకరమైన కార్యములు మీ కొరకు చేస్తే, నన్ను మీరు ధిక్కరించి
నా మాటను మీరు లక్ష్య పెట్టకుండా నాకు కోపాన్ని పుట్టించారు. కాబట్టి ఇక్కడ చక్కటి మాట అంటాడు, నేను నా కోపాన్ని, నేను నా ఉగ్రతను మీ మీదకు కుమ్మరించబోతున్నాను. దేవునికి కోపం వస్తేనే తట్టుకోలేం. అలాంటిది దేవునికి ఉగ్రత వస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో, ఇంకెంత భయంకరంగా ఉంటుందో ప్రియులారా. ఎలా ఉంటుందో తెలుసా అండి? అక్కడ అంటున్నాడు, నేనేం చేయబోతున్నాను తెలుసా? ఈ స్థలము మీద, మీరుంటున్న స్థలము మీద, నరుల మీద, నరులు ఎవరైతే ఉన్నారో నరులందరి మీద, జంతువుల మీద, మీ పొలములోని ఉన్న చెట్ల మీద, భూమి పంట అంతటి పైన నా కోపమును, నా ఉగ్రతను రగల చేయబోతున్నాను, కుమ్మరించబోతున్నాను. అంటే పూర్తిగా ఆయన లోపల ఉన్నదంతా కుమ్మరించబోతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు ఏం కురిపించాడంట? అగ్ని గంధకాలను కురిపించాడా, కుమ్మరించాడా? చెప్పండి. అగ్ని గంధకాలను కురిపించాడు. ఇప్పుడేమంటున్నాడు? కుమ్మరిస్తాను. కురిపించటం వేరు, కుమ్మరించటం వేరు ప్రియరా. అంటే ఇంకా అక్కడ కాస్త ఆగింది. ఇప్పుడు అంటున్నాడు, నా దగ్గర ఏ కోపాన్ని ఆపుకోకుండా మొత్తం నీ మీదనే కుమ్మరిస్తాను. ఎందుకింత బాధ? దేవునికి ఎందుకెంత కోపం ఏర్పడింది? నిన్ను బట్టి దేవునికి కోపం ఏర్పడదా అండి? ఏ రోజు నిజంగా దేవుని స్తుతించావు? ఏ రోజు నిజంగా దేవునికి లోబడ్డావు? నీ స్వార్థపూరితమైన ఆలోచన చేత, నీ స్వార్థపూరితమైనటువంటి తలంపుల చేత నువ్వు జీవించావు. కానీ నిజంగా దేవునిగా ఆరాధించేవారు ఎవరున్నారు? దేవుని పట్ల భయం కలిగిన వారు ఎవరున్నారు? అవస్థతులు బట్టి, పరిస్థితులు బట్టి దేవుణ్ణి వాడుకోవటం తప్ప, దేవుని ఉపయోగించుకోవటం తప్ప దేవునిగా కొలిసేవారు ఎవరు లేరు ప్రియరా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. ఆయనంట దేవునిగా కొలిచాడంట, దేవునిగా గౌరవించాడంట, దేవునిగా ప్రేమించాడంట. ఈరోజు దేవునిగా ప్రేమించే వాళ్ళు కనబడటం లేదు ప్రియులరా. 2 రోజులు 3 రోజులు సహవాసం చేస్తే వీరేమైపోద్దంటే, పరిచయం ఎక్కువ అవటం వల్ల ఆ ఎదుటి వ్యక్తి ఎలా ఉంటాడండి? అలుసుగా కనబడతాడు. దేవుడు అలాగైపోయాడు నీకు. గత కొన్ని సంవత్సరాల మట్టి భక్తి చేస్తున్నావు కాబట్టి నా దేవుడే, నేనేం చేసినా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, 600 106 దేవుడే, నువ్వే. ఎప్పటికీ అది మారదు, మార్పు రాదు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన దేవుడేనండి. దేవునికి లోబడని ప్రతి వ్యక్తి పైన దేవుడు దృష్టి ఉంచుతాడు. దేవునికి లోబడే ప్రతి వ్యక్తి పైన కూడా దేవుడు దృష్టి ఉంచుతాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వటానికి నా దేవుడు వేచి ఉన్నాడు ప్రియులారా. ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ భక్తి, నీ మర్యాద, నీ భయము, నీ ప్రవర్తన, వీటన్నిటిని దేవుడు ఒక అంచనాలోకి తీసుకొస్తాడు, ఒక కాటాలోకి తీసుకుని వస్తాడు ప్రియులారా. అవన్నీ నిన్ను ఒకరోజు తోస్తాడు. చాలామందికి వందనాలు చెప్పటం ఇబ్బందికరంగా ఉంటుంది, వందనాలు చెప్పటం బాధకరంగా ఉంటుంది. బైబిల్ ఏమంటుందంటే, ప్రతి క్షణం యెహోవా ధర్మశాస్త్రమును స్తుతించాలి, ఆనందించాలి, ధ్యానించాలి అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. 2 సహోదరులు కలిసినప్పుడు ఎన్నిసార్లు మనం స్తుతిస్తామో, ఎన్నిసార్లు ప్రభుకి వందనాలు చెప్తామో అంత శ్రేష్టత మనకు కలుగుతుంది, అంత మంచిది ప్రియులారా. ఎందుకు వందనాలు చెప్తున్నాము దేవునికంటే, సజీవుడైనటువంటి దేవుడు నీవు నేను మాట్లాడుకోవటానికి, చూసుకోవటానికి, పలకరించుకోవటానికి ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక అనే మీనింగే ప్రైజ్ ద లార్డ్. అదే మీనింగే ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం అని చెప్పే మాట ప్రియులరా. కానీ చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పేవాళ్ళు లేరు, చెప్పుకోరు కూడా. ఎందుకని? దేవుని భయమేది భక్తులలో?
దేవునికి వందనాలు చెప్పాలన్నటువంటి సెన్స్ కూడా లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే నీ భక్తి ఎలా ఉందో ఒకసారి కాటా వేసుకుంటే నీకు అర్థమైపోయింది. అన్నా ఎన్నిసార్లు చెప్పుకోవాలి? చాలామంది పాస్టర్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, అయ్యా ఇప్పుడే కనుక్కొని ఫోన్ చేస్తామని చెప్తారు. చెప్పి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఇందాక చెప్పారు కదా మళ్ళీ చెప్తారంటే అన్నా ప్రైజ్ ది లార్డ్ అంటారు ఫస్ట్. మళ్ళీ 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తే అన్నా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారంటే సావుకునికున్న భక్తి, సావుకునుకున్న మర్యాద, సావుకునుకున్నటువంటి వినయము, విధేయత నీలో ఉందా అంటే ఎక్కడా లేదండి. అందుకే బైబిల్ అంటుంది, నాకే కోపము పుట్టించినంతగా వారు చేస్తున్నారు, నాకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు, నేను ఇంకా సహించలేను. వారి మీద, నరులందరి మీద, వారి పంట మీద, పంట పొలముల మీద, వారు చెట్ల మీద, అన్నిటిపైన నా ఉగ్రతను కుమ్మరించబోతున్నాను, నా ఉగ్రతను వాటిపైన దింపబోతున్నాను, అది కుమ్మరించబోతున్నాను. అది ఆర్ధసఖ్యము కానిదే. అది ఎవడు ఆర్పలేడంటండి. ప్రపంచంలో ఎవడు దేవుని ఉగ్రతను ఆర్పలేడు. ఎంత బతికి ఉగ్రత పాలవుటాక నువ్వు నేను కాదండి. ఆశీర్వాదాలకి వారసులు అవ్వటానికి నా దేవుడు నిన్ను నన్ను పిలిచి ఏర్పరచుకుంటే అవి పొందుకోకుండా, వాటిని అనుభవించకుండా ఉగ్రత పాలైపోతున్నవేమో జాగ్రత్త. చిన్న చిన్న విషయముల మీద దేవుడు మనస్సు ఉంచుతాడు ప్రియులరా, పెద్ద కార్యములు కాదండి. చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న కార్యక్రమములే, చిన్న చిన్న ఆ వినయ విధేయత లేని పరిస్థితులే నీ ప్రాణానికే అపాయాన్ని తెచ్చి పెడతాయి అని బైబిల్ చెప్తుందండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్పసఖ్యము కానిది. ఇప్పుడు మనం చదువుకుందామా? ఇందాక చదువుకున్నటువంటి మాటల్లో మనం చూస్తే, అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం, నా ఉగ్రత అగ్నిని నీ మీద రగులు పెట్టెదను, నాశనము చేయుటయందు నేర్పులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తాను, జాగ్రత్త. ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్న మాటలండి. దేవుని తలంపులలో నుంచి వస్తున్న మాటలు ఇవి, నేను మాట్లాడే మాటలు కాదు. ఇప్పటి వరకు ఆశీర్వాదాల బాటను నడిచావు, ఇప్పటి వరకు స్వస్థత గురించి ఆలోచన చేశావు, అసలైనటువంటి మనము సబ్జెక్టులోకి వచ్చాం. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు నీవు బాధ కలిగిస్తున్నావు కాబట్టి, నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నావు కాబట్టి, నా మాట వినటం లేదు కాబట్టి నేను నిన్ను తీసుకెళ్ళి శత్రువులకు అప్పగిస్తాను, నా కోపాన్ని నీ మీద కుమ్మరిస్తాను. ఎవరికి అప్పగిస్తాను తెలుసండి? నాశనము చేయుటయందు నేర్పరులైన వారికి నేను అప్పగిస్తాను. ఎవరండి అంటే నాశనం చేయటానికి వీళ్ళకి ఏముందంట? ట్రైనింగ్ ఉందండి. ఒకడిని పెంచారు ట్రైనింగ్ ఇచ్చి. ఎవరు? అతడి పేరు గొలియాతు. కొన్ని సంవత్సరాలు పెంచారు, బలిష్ఠుడిగా చేశాడు. వాడిని చూస్తేనే చచ్చిపోతారు ప్రజలు, అంత భయంకరంగా పెంచారండి. ఇక్కడ నాశనము చేయటానికి ఒక తెగ ఉన్నదండి. ఈ తెగ లాంటి వారు తెలుసండి, నేర్పరి అయినటువంటి వాళ్ళు. ఏం చేయటంలో? బాగు చేయటంలో కాదండి, నాశనము చేయటములో, మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి వ్యక్తులు ఉన్నారంట అండి. నిజమే, ఈ భూలోకంలో మన చుట్టూ నేర్పరి అయినటువంటి మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. నేర్పరిగా మాట్లాడతారు, చూటిగా మాట్లాడతారు, గుండెలు చింపుకుని వచ్చేలాగా మాట్లాడతారు. తిట్టవసరం లేదండి, వాళ్ళ మాట్లాడుతుంటే గుండెలు పగిలిపోతాయి. ఇక్కడ బైబిల్ ఏమంటుందో తెలుసా? శత్రువులకి అప్పగిస్తున్నాను. వాళ్ళు మామూలు శత్రువులు కాదండి, నేర్పరి అయినటువంటి వారు. దేని విషయంలో? నాశనము చేయడానికి నేర్పరులైన వారికి నేను నిన్ను అప్పగించబోతున్నాను. అప్పగిస్తావా తండ్రి? అప్పగిస్తాను. ఎందుకు అప్పగించాలనుకుంటున్నావు? నీవు నాకు లోబడలేదు కాబట్టి, నా మాట వినలేదు కాబట్టి. ఇంకా రెండవ కారణం ఏమీ లేదండి, నేను కోరుకున్న వ్యక్తిగా నువ్వు బ్రతకలేదు కాబట్టి నేను నిన్ను అప్పగించాలనుకుంటున్నాను. అప్పగించాలని 32వ వచనం, అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారును, వీటన్నిటికీ నీవెన్నటికి
జ్ఞాపకము రాకుండా యుందువు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవునికి హేయమైన కార్యము చేశాడు, దేవునికి దుఃఖాన్ని కలుగు చేశాడు. నాబోతు ద్రాక్ష తోట కావాలని కోరుకుని అతని కుటుంబాన్ని చంపించాడు. దేవుడు ఎలా ఉగ్రత కుమ్మరించాడో తెలుసండి, అతని రక్తము ఆ ప్రాంతమంతా తడిచేలాగా చేశాడు. గుర్రం మీద పడిపోయి రక్తము కారుకుంటే ఆ గుర్రం నడుచుకుంటూ వెళుతుంటే అతనిలో నుంచి వచ్చిన రక్తము ఆ నేల అంతా తడుచుకుంటూ వెళితే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతూ వచ్చాయి. ప్రియులారా, అదే రాజుకి 70 మంది కొడుకులు ఉన్నారు. 70 మంది కొడుకులను కూడా దేవుడు అంతం చేశాడు. ఒక్కరు కూడా భూమి మీద లేకుండా చేశాడు. చేసిన ఒక దుష్కార్యమును బట్టి, చేసిన ఒక ఘోరమైన కార్యమును బట్టి దేవుని ఉగ్రత రగులుకుంటే కుటుంబమే కాదండి, వంశమే లేకుండా నా దేవుడు చేశాడు. ప్రియులారా, అంత ఘోరమైన కార్యక్రమాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, అగ్ని నిన్ను మింగుతుంది, నీ రక్తము దేశములో కారుతుంది. యేసయ్య రక్తానికి విలువ ఇవ్వలేదు కాబట్టి, యేసయ్య ప్రణాళికకు నువ్వు విలువ ఇవ్వలేదు కాబట్టి నీ రక్తం అంట దేశములో కారుతుంది. నీవెన్నటికీ నిన్ను గుర్తు చేసుకోరు. మంచి వ్యక్తిని అయితే జ్ఞాపకం చేసుకుంటారు, కానీ అదే ఒక పనికిమాలిన వ్యక్తి చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారా? జ్ఞాపకాల్లోకి కూడా తెచ్చుకోరండి. నీ చెడ్డ క్రియలను బట్టి, నీ చెడ్డ తలంపులను బట్టి, నువ్వు నడిచిన నడకను బట్టి, నీ ప్రవర్తన బట్టి ప్రజల జ్ఞాపకాలలో నీ ఉండవు. అంత భయంకరమైన శిక్ష విధించబడుతుందని చెప్తున్నాడండి. తర్వాత చదువుదాం. ఈ మాటలు చెప్పేది ఎవరో కాదండి, యెహోవానైన నేనే. ఎవరో చెప్తున్నారు అనుకుంటున్నావేమో, కాదు, యెహోవానైనా నేనే నీతో చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతాయని ఎవరికి జరుగుతాయండి? నా పిల్లలకే జరుగుతాయి, నా ప్రజలకే జరుగుతాయి. నా ప్రజల గురించి ఏమన్నాడు తెలుసండి? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుడు తన ప్రజల గురించి మాట్లాడిన మాట. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్లుగా ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన పంపి ఉన్నాడు. మీరు ఎవరో తెలుసా అండి? ఒక మాట అన్నాడు, మిమ్ములను ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. అంటే మీరంటే దేవునికి ఎంత ప్రేమ, ఎంత మమకారము, ఎంత ఆప్యాయత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. చూడండి, మిమ్మల్ని ఎవరైనా దూషించారా? నన్ను దూషించినట్లు. మిమ్మల్ని ఎవరైనా ముట్టారా? నా కనుగుడ్డును ముట్టినట్లు. నాకు అంత బాధ కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను. అలాంటిది నేను మిమ్మల్ని తీసుకెళ్ళి శత్రువుకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అంటండి, నీ మీద ఎవరైనా ఏమనంటే తట్టుకోలేడంట. ఆయన కనుగుడ్డును ముట్టినట్లు అంటున్నాడు. నాకంత బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు నా పిల్లలు, మీరు నా సంబంధులు, మీరు నా స్వజనం, మీరు నా ప్రజలు, మీరు నేను ఎంచుకున్న వ్యక్తులు, మీరు నా చేత ప్రేమింపబడిన వ్యక్తులు. ఇలాంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగిన ఈ ప్రజలను తీసుకెళ్ళి దేవుడు ఎవరికి అప్పగించబోతున్నాడంట? శత్రువుకు అప్పగించబోతున్నాడండి. ఏం చేశాం మనం? దేవునికి అవమానమును కలిగించాం, దేవునికి దుఃఖాన్ని కలిగించాం, దేవునికి బాధ కలిగించాం. కాబట్టి కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వచనము, కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వచనములో, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. ఎవరండి? దేవుని పిల్లలు నబడుచున్న వారే. ఎవరైతే నిన్ను ముట్టిరో, నా కనుగుడ్డును ముట్టినట్టుని ఏ పిల్లల మీద దేవుడు ప్రేమ, అనురాగాన్ని, ఆప్యాయతను పెంచుకున్నారో వారు అన్యజనులతో కలిసి, క్రీస్తుని ఎరుగున వారితో కలిసి, పాపముతో కలిసి వారి క్రియలు నేర్చుకుంటున్నారు. దేవుని క్రియలు నేర్చుకోవటం లేదు, భక్తి
ఏంటో నేర్చుకోవట్లేదు, ఎలా లోపడాలో నేర్చుకోవట్లేదు, ఎలా భయపడాలో నేర్చుకోవట్లేదు, ఎలా దేవుని సేవించాలో నేర్చుకోవట్లేదు, ఎలా దేవుని కొరకు పరుగులు తీయాలో నేర్చుకోవట్లేదు ప్రియులారా. మరి ఏమి నేర్చుకుంటున్నారయ్యా? భక్తిని దిగజారుకునే క్రియలు నేర్చుకుంటున్నారు, విశ్వాసమును పోగొట్టుకునే క్రియలు నేర్చుకుంటున్నారు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకునే క్రియలు నేర్చుకుంటున్నారంటండి. ఎవరు? నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు, మన గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో కలిసామండి? అన్యులతో కలిసి, క్రీస్తుని ఎరుగుని వారితో కలిసి. ఎవరి నేర్చుకుంటున్నామంటండి? లోకములో ఉన్న క్రియలు, దేవునికి హేయమైన క్రియలు, దేవునికి బాధ కలిగించే క్రియలు నేర్చుకొని దేవుని ఉగ్రతకు దగ్గరైపోతున్నామండి. నీ స్నేహితులతో కలిసి ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నావా? ఎలా పాడాలో నేర్చుకున్నావా? ఎలా లోబడాలో నేర్చుకున్నావా? ఇవేమీ లేవండి. ఏం నేర్చుకుంటున్నామండి? ఏమి నేర్చుకుంటున్నామంటే దిగజారిపోయే పరిస్థితులు నేర్చుకుంటున్నామండి, దేవునికి భయపడని పరిస్థితులు నేర్చుకుంటున్నాం. అందుకే ఇది నేనే మాట్లాడుతున్న మాట. దేవుడు అంటున్నాడు, ఇది నేనే మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నా? అన్యజనులతో కలిసి సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారండి, వారి క్రియలు నేర్చుకున్నారు. 36వ వచనం, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము విగ్రహారాధనతో సమానము. దేవునికి దుఃఖాన్ని కలిగించే ప్రతి కార్యము విగ్రహారాధనతో సమానం ప్రియులారా. ఈరోజు నువ్వేం చేస్తున్నావంట? దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నావు. దాని అర్థం ఏంటి? విగ్రహారాధన చేస్తున్నావు. నువ్వు చేసిన విగ్రహారాధన అనగా నీ క్రియలే నీకు ఉరిగా మారిపోయాయి, నీ క్రియలే నీకు శిక్షగా మారిపోయాయి, నీ భయము లేని తనమే నీకు శిక్షగా మారిపోయింది. నీ యొక్క పరిస్థితి దేవుని వైపు ఉండవలసింది లోకం వైపు వెళ్ళిపోయింది. కాబట్టి నీ క్రియలే నీకు ప్రాణము తీసేగా మారిపోయాయండి. అందుకే బైబిల్లో కొన్ని సందర్భాలు చెప్తాడు, నీ క్రియలను బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. ఈరోజు క్రియలు ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టమైన క్రియలుగా ఉండాలి. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని ఎన్నిసార్లు స్తుతిస్తున్నావు? దేవునికి ఎన్నిసార్లు లోబడుతున్నావు? సహోదరులు కలిసినప్పుడు వందనాలు చెప్తున్నారా? సావుకులు కలిసినప్పుడు వందనాలు చెప్తే ఎన్నిసార్లు చెప్తున్నావు? లేదే అంటే మనవాళ్లేగా. నీ చుట్టమవ్వచ్చు కానీ దేవుడే. నీ స్థుతిని దేవుడు చూస్తాడు. ఎన్నిసార్లు ఎన్ని పర్యాయములు స్తుతిస్తావో అదే దేవుడు చూస్తాడు ప్రియులరా. నష్టమేముందండి? రోజుకి 10 సార్లు మన సహోదరులు కనపడినప్పుడు 10 సార్లు మనం వందనాలు చెప్తే నష్టమేమనుందా? నష్టం ఏమి లేదండి, దేవుని కృప తప్ప. మరి ఎందుకు కృప పోగొట్టుకుంటున్నావు అంటే నువ్వు తెలిసి కూడా తప్పు చేస్తున్నావు, తెలిసి కూడా శిక్షకు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. తర్వాత 37వ వచనం చదువుదాం. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా. ఎవరండి? దేవుని పిల్లలైనటువంటి వారే. దయ్యముల దగ్గరకు తీసుకుని వెళ్ళి వాటికి బలిగా, దేవునికి బలిగా అర్పించటం ఏంటి? దయ్యానికి బలిగా అర్పించడం ఏంటి? నువ్వు చేస్తున్న పని అదే. ఏం చేస్తున్నావు? నేను చెప్తాను వినండి ప్రియరా. ఏదైనా పిల్లకు బాగోకపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? హాస్పిటల్కి కాదు, సావుకుని ప్రార్థన మందిరంలోకి కాదు. ఎక్కడైతే దయ్యం ఉందో, ఎక్కడైతే పూజారి ఉన్నాడో, ఎక్కడైతే మాంత్రికుడు ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళి ఈ పిల్లోడిని అక్కడ పెట్టి వాళ్ళు ఇచ్చే తాయెత్తు కట్టుకుంటున్నావంటే బలిగా నువ్వు ఇస్తున్నావు. కాబట్టి ఆడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత సాతాను అండర్లో ఉంటున్నాడు కానీ దేవుని అండర్లోకి రాలేకపోతున్నాడు. కారణం నీవే. దేవునికి తెలియకుండా జ్వరం వస్తుందా? దేవునికి తెలియకుండా జలుబు వస్తుందా? దేవునికి తెలియకుండా నీ లోపల ఏదైనా కలుగుతుందా? కలగ చేసిన వాడు ఆయనే. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటిది నువ్వు ఎందుకు బలిగా ఇస్తున్నావు? ఇది నీకు ప్రశ్న, ఇది నీకు పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గలేక నీ పిల్లలను, నీ కుమారులను, నీ కుమార్తెలను తీసుకెళ్ళి సాతానుకు అప్పగిస్తున్నావు, బలిగా ఇచ్చేస్తున్నావు.
ఎవరికి బలి ఇవ్వాలండి? దేవునికి అర్పించాలి, దేవునికి సన్నిధిలో సమర్పించాలి. ప్రభువా, నీ పిల్లోడు నీవిచ్చావు, బ్రతికించిన చంపినా నీవే అని దేవునికి అర్పించవలసిన నీవే తీసుకుని వెళ్ళి సాతానికి బలిగా వేస్తున్నావు కాబట్టి నా కోపము మండదా, నా కోపము రగులుకోదా? ఆయువిచ్చిన వాడు నేను, ఆవిషించిన వాడు నేను, జీవితాన్ని ఇచ్చిన వాడు నేను, ఉండడానికి, తినడానికి, బ్రతకడానికి అన్ని ఇచ్చిన వాడు నేనైతే అన్నిటిని అనుభవిస్తూ నాకే దుఃఖాన్ని కలుగ చేస్తుంటే ఈ ప్రజలను నేనేం చేయాలి? ఏం చేయాలండి? దేవుడు అంటున్నాడు, వీరిని తీసుకెళ్ళి నేనేం చేస్తాను? కల్దీలకు అప్పగించబోతున్నాను, నాశనం చేయటానికి నేర్పరైన వారికి నేను అప్పగించబోతున్నాను. ఏం చేస్తాం మేమంటామేమో, అన్యజనులతో సహవాసము చేశావు, దేవుని క్రియలను నేర్చుకోలేదు, దేవుని మర్మమైన సంగతులు నేర్చుకోలేదు. ఏమి నేర్చుకున్నావు? వారితో వంత పలికి లోకములో చెడ్డ క్రియలు నేర్చుకున్నావు, దేవుని దూషించడం నేర్చుకున్నావు, సావుకులను దూషించడం నేర్చుకున్నావు, ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడటం నేర్చుకున్నావు. అది నాకు నచ్చలేదు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకని ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానో తెలుసా? నేను వారిని అప్పగించేస్తున్నాను. వీళ్ళంటే నీకు ప్రేమ లేదా? నాకెంత ప్రేమో తెలుసా వీళ్ళంటే? వాళ్ళను ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేదు. వాళ్ళ మీద చేయబడితే నా కళ్ళ మీద పడ్డట్టే. కనుగుడ్డుతో ఎందుకు పోల్చాడు తెలుసండి? మన పిల్లలు వచ్చి బొగ్గ మీద కొట్టినా, నెత్తి మీద కొట్టినా, కాళ్ళ మీద కొట్టినా, ఎక్కడ కొట్టినా మనం తట్టుకుంటాం. అలా కాకుండా వచ్చి కళ్ళలో పటాములు పొడిచారనుకోండి, అది ఎంత పసోడైనా మనం కొట్టేస్తాం. ఎందుకని? ఈ సున్నితమైనటువంటి కళ్ళు కాబట్టి. ఇలా అతడు పొడవకూడదని అన్ని కోపం వచ్చేసి తట్టుకోలేం. శరీరంలో ఎక్కడ కొట్టినా తట్టుకుంటాం, కానీ కళ్ళ మీద పొడితే మాత్రం తట్టుకోలేం. యేసయ్య నిన్ను పోల్చాడు. వారిని తాకితే నా కన్నుగుడ్డి మీద తాగినట్లే, నన్ను పొడిచినట్లే. నన్ను పొడిస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోనండి. నా పిల్లలను తాకిన ఎవరైనా వారి అంతు నేను తీరుస్తానని చెప్తున్నాడు. వారి నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు, ఎందుకంటే వారు నా పిల్లలు. అయ్యా, నీ పిల్లలను ఎందుకయ్యా శత్రువుకు అప్పగిస్తున్నావు? నీ పిల్లలను ఎందుకు బబులోను రాజుకు అప్పగిస్తున్నావు? ఎందుకు కల్దీలకు అప్పగిస్తున్నావు అంటే, వీరు అన్యజనులతో సహవాసం చేశారు, క్రీస్తుని ఎరుగని వారితో సహవాసం చేశారు. చేస్తే తప్ప, చేయటం వల్ల తప్పు లేదండి. చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి నేర్చుకుంటున్నారంట? ఏమి నేర్చుకుంటున్నారండి? వారి క్రియలు నేర్చుకుంటున్నారు. ఇదివరకు కొంతమంది వందనాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు వందనాలు చెప్పటం మర్చిపోయారు. అంటే ఏమి నేర్చుకుంటున్నారండి? ఏమి నేర్చుకుంటున్నారు? చెడ్డ క్రియలు నేర్చుకుంటున్నారండి, చెడ్డ తలంపులు నేర్చుకుంటున్నారండి. అదే దేవునికి బాధ కలిగింది. అదే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరియు వారు కుమారులను, తమ కుమార్తెను దయ్యములకు దగ్గరకు తీసుకెళ్ళి బలిగా ఇస్తున్నారు. దేవుని దగ్గరకు తీసుకెళ్లి దేవుని ప్రార్థన చేయవలసిన ఈ వ్యక్తులే దయ్యముల దగ్గరకు తీసుకెళ్ళిపోతున్నారు. దేవుని గుండె లోతుల్లో దాగిన బాధ చెప్తున్నాడు ప్రియులారా. మరియు వారు తన కుమారులను, కుమార్తెలు వీటన్నిటి తీసుకెళ్ళి బలిగా అర్పిస్తున్నారు. 38వ వచనం, నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశమే అపవిత్రమైపోతుందండి. చాతబడి, చిల్లంగితనం, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. ఈ కార్యక్రమాలు చేయాలంటే ఆ మనిషి నుండి కొన్ని రక్తం కావాలి. ఈ రక్తాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారంట? బలిగా. ఇది దేవుడు చెప్తున్నమాట. అక్కడ బొమ్మలకి వీళ్ళు బలిగా తీసుకుని వెళుతున్నారు. దానిని బట్టి ఏమైపోతుందంటే దేశమే అపవిత్రత అయిపోతుంది. అంటే నువ్వు చేసే చెడ్డ కార్యమును బట్టి, నువ్వు తీసుకున్న చెడ్డ నిర్ణయం బట్టి నీవు, నీ కుటుంబం, నీ వంశంతో సహా ఏమైపోతుందంటండి? అపవిత్రతలోకి వెళ్ళిపోతుంది. నిన్ను బట్టే నీ ప్రాంతము నాశనమైపోతుంది, నిన్ను బట్టే నీ కుటుంబం నాశనమైపోతుంది, నిన్ను బట్టే నీ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపం వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళు నాశనం అయిపోవట కారణం నీవే. ఏం చేస్తానయ్యా? ఇదిగో విగ్రహారాధన వైపుకు దేవుని నీ మనసును మళ్ళించావు, నీ మనసును మళ్ళించావు. ఇందాక చెప్పాను, విగ్రహారాధన దేనికి సమానమని చెప్పాను? దేవునికి హేయమైన ప్రతి కార్యము విగ్రహారాధనతో సమానం.
ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి రావటం నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా వచ్చావా అంటే విగ్రహారాధన చేస్తావని అర్థం. దేవునికి లోబడుకున్నావా, విగ్రహారాధన చేస్తున్నావని అర్థం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఉంటున్నావా, విగ్రహారాధన చేస్తున్నావు. విగ్రహారాధన చేస్తే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటండి, బైబిల్ చెప్తున్న మాట చదవండి. వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి, వాళ్ళు చేసిన పూజే ఊరైపోయిందంటండి, ప్రాణం మీద తెచ్చిపెట్టిందంటండి. వారి నిర్లక్ష్యం వాళ్ళకి ప్రాణం మీద తెచ్చిపెట్టిందండి, ప్రాణం మీదకి తెచ్చిపెట్టిందండి. ఆ రోజు మోషే దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే గొర్రె పిల్లని వధించి దాని రక్తాన్ని తీసుకెళ్ళి ఆ నిలువు కమ్మిలికి అడ్డకమ్మికి పొయ్యండి, మరణదూత వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోతాడని చెప్పాడు. ఆ సమయంలో మోషే నిర్లక్ష్యం చేసి ఆ నిలువు కమ్మిలికి రక్తం పొయ్యకుంటే, లేకపోతే ఇశ్రాయేలులో ఏ వ్యక్తి కనుక పొయ్యకుండుంటే మరణదూత వచ్చేవాడు, ఆ ఇంటి మీద అటాక్ చేసేవాడు. పిల్లరా, వారు నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా బ్రతికారు. ఆ ఈజిప్ట్ దాటి ఇశ్రాయేల్ దేశానికి రాగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం అనేది మనలో ఉండకూడదు. తర్వాత 38వ వచనంలో రాయబడిన మాట ఎంత తెలుసండి, వారిని బట్టే వారి దేశమంతా అపవిత్రతమైపోయింది. మీరు అనొచ్చు, ఏమండి నేను ఎప్పుడు చేస్తానండి, నేను ఎప్పుడు దయ్యం దగ్గరికి వెళ్ళాను, నేను ఎప్పుడు పూజ చేశాను, నేను ఎప్పుడు దేవునికి లోబడ్డానే కానీ దేవునికి సాతానికి ఎప్పుడు లోబడ్డాను, అయితే సాతాను చేతులకు నేను ఎప్పుడు వెళ్ళానని చెప్పి అనేవాళ్ళు లేరా? ఉన్నారండి. వాళ్ళ కొరకు కూడా దేవుడు తన వాక్యాన్ని రాసి పెట్టాడు. ప్రియులారా, అందరూ ఒకలాగా ఉండరండి, కొంతమంది మేధావులు ఉంటారండి. వాక్యం చెప్తున్నప్పుడు నేను ఎప్పుడు చేశాను, ఇది నాకు వర్తించదులే, నేను ఎప్పుడు అలా ప్రవర్తించాను, ఇది నాకు వర్తించదు, నేను ఎప్పటి నుంచో దేవుని సన్నిధిలో ఉన్నాను, భయం కలిగి భక్తి కలిగి బ్రతుకుతున్నాను అనుకునే వ్యక్తులు కూడా లేకపోలేదు. వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడు తెలుసా అండి? చూద్దామా? ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం రండి. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎలా అనుకుంటావు? దేవునికి మహిమ కలుగునుగాక. పర్వాలేదండి, బాగా చెప్పాడా? చెప్పాడు. నాలో ఏ అపవిత్రత లేదు, నాలో ఏ పాపం లేదు, ఎప్పటి నుంచో భయం కలిగి భక్తి చేస్తూ దేవునికి లోబడుతున్నానని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వెలా అనుకుంటున్నావు నీ మనసులో? నీ గురించి నా గురించి కాదండి ఈ మాటలు, మన గురించే ప్రభు అంటున్నాడు. నేను అపవిత్రత నొందిన దానిని కాదని నువ్వెలా అనుకుంటున్నావు నీ మనసులో? తర్వాత ఏమంటున్నాడండి, ఎలా అనుకుంటున్నావు? లోయలో నీ మార్గమును చూడుము, నువ్వు చేసిన దానిని తెలుసుకొనుము, నీవు త్రోవలో ఇటు అటు తిరుగులాడుతూ వడిగల వంటెవు. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీ మనస్సు నిలపండి. లోయలో నీ పరిస్థితిని చూశాను, ఏ స్థలములో నీవు ఉన్నావో, ఏ స్థలములో పాపము నిన్ను అంటి ఉందో, నీ ప్రవర్తన అంతటిని నేను ఎరిగి ఉన్నాను, నీ ప్రవర్తన అంతటి నిన్ను చూస్తున్నాను, నీ క్రియలు నేను చూస్తున్నాను. నువ్వెలా ఉన్నావంట? ఒంటెవలే ఇటు అటు తిరుగుట నేను చూసి తిని. ఒంటిని తీసుకొచ్చి పెట్టాడు ఏంటంటే, ఒంటిని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? తర్వాత వచ్చిన చదువుదాం, మనకు అర్థమవుతుంది. అరణ్యములకు అలవాటు పడిన అడవి గాడిదయు అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనున్నప్పుడు దానిని తిప్పగలిగిన వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒంటి గురించి, గాడిదల గురించి, జంతువుల గురించి చెప్తున్నాడు. దాన్ని కామమాసము అన్నాడు.
జంతువులన్నిటికీ ఒక మాసం లేకపోతే ఒక నెల ఉంటుందంట, అవి కలుసుకునేటువంటి నెల. ఆ టైంలో మాత్రమే మగది ఆడది కలుస్తాయి, మిగతా రోజుల్లో ఎప్పటికీ కలవదండి. వాటికి ఒక టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైంలో ఈ ఒంటెలు కానీ, గాడిదలు కానీ, కుక్కలు కానీ, ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో అవి మగదాని కోసం ఆడది, ఆడదాని కోసం మగది పరుగులు తీసే కాలం అంట. దాన్ని ఎవరు ఆపలేరు అంటున్నాడు, దాన్ని ఎవరు అడ్డుకోలేరు, దాని టైం అది. అలాంటి టైంలో వాటిని ఎలాగూ ఒకదానిని ఒకటి వెతుక్కుంటూ వెళుతున్నాయో నీవు పాపాన్ని వెతుక్కుంటా వెళుతున్నావు. హల్లెలూయా. పాపాన్ని వెతుక్కుంటూ వెళుతున్నావు. జంతువులకు అన్నిటికీ దేవుడు అలా పెట్టాడు, మనుషులకు అలా పెట్టలేదండి దేవుడు. మనుషులకు ఎప్పుడు పెట్టాడంటే 365 రోజులు. అలాంటి పరిస్థితి రాకూడదని ఒక భార్య, ఒక భర్తని, ఒక బంధాన్ని ఏర్పాటు చేసి వారిద్దరిని ఏకపరిచాడు. ఈ భార్య భర్తలు ఇద్దరు వారి దాంపత్య జీవితం 365 రోజులు చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ వీటికి మాత్రం ఒక్క మాసం ఇచ్చాడంట. ఆ మాసములో మాత్రమే అవి వడివడిగా పరుగులు తీసుకుంటూ మగదాని కోసం ఆడది, ఆడదాని కోసం మగది ఇలాగ పరుగులు తీస్తాయని చెప్తున్నాడు. అలా ఎలా పరుగులు తీస్తున్నాయో నీవు కూడా పాపము కొరకు అలాగో పరుగులు తీస్తున్నావని దేవుడు తన మనస్సులోని మాటను తెల్లడిపరుస్తున్నాడు. ప్రియులారా, 26వ వచనం చదువుదామా. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానము నొందుతున్నారు. ఎవరండి? ఇశ్రాయేలీల కుటుంబం ప్రజలండి, దేవుని ప్రజలండి. ఎక్కడికి వెళుతున్నారంట? సిగ్గును విడిచిపెట్టారు. దొరికిన దొంగ దొరికినట్లుగా ఎలా సిగ్గుపడతాడో ఇశ్రాయేలీల కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో తెలుసండి? మ్రాను దగ్గరికి వెళ్ళి నీవే మా దేవుడవు, నీవే మమ్మల్ని పుట్టించితివని మ్రానుతో మాట్లాడుతున్నారంట, రాయితో మాట్లాడుతున్నారంట, రాయికి మొక్కుతున్నారంట, రాయిని గుండెలో దాచుకుంటున్నారంట, నీవే మా తండ్రివని. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ మనసు ఎడిదిప్పుకున్నారండి, సృష్టి వైపుకి మళ్ళించుకున్నారండి. రాయి దగ్గరికి, కొండ దగ్గరికి, లోయ దగ్గరికి వెళ్ళి నీవే మా దేవుడు అని మొక్కుతూ ఉన్నారు ఇశ్రాయేలీనటువంటి వారు. ఆ కాలంలో ఇశ్రాయేలీలు చేసిన పని అదే. ఎప్పుడైతే మోషే దేవుని యొక్క దర్శనము కొరకు సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు, వీరే ఒక దూడను తీసుకొని ఆ దూడను మొక్కుతూ నీవే మమ్మలను ఈజిప్టు నుంచి తీసుకుని వచ్చావని దానికి సాగిలపడి నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు బైబిల్ అదే చెప్తుంది ప్రియులారా. ఇశ్రాయేలీలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటండి? రాయి దగ్గరికి వెళ్ళి, చెట్టు దగ్గరికి వెళ్ళి, మ్రాను దగ్గరికి వెళ్ళి నీవే మాకు తండ్రివి, నీవే మాకు ఆధారమని వాటికి మొక్కుతున్నారు. 27వ వచనం, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. ఎవరండి? దేవుని పిల్లలైనటువంటి వారండి. నీవు నేను మనమే దేవుని వైపు ముఖాన్ని తిప్పి దేవుని తేజస్సు కొరకు ఎదురు చూడవలసిన మనము అటువైపుకి మన మనస్సు మళ్ళించకుండా ఎడిదిస్తున్నారంటండి, వీపునే చూపిస్తున్నాం. మాట విననొల్లని వారిగా మీరు తయారైపోయారు, మాటను విడిచిపెట్టేవారుగా మీరు తయారైపోయారు. తర్వాత మాట అంటాడు, ఆయనను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపమని వారు మనవ చేయుదురు. హల్లెలూయా.
చూడండి, ఆపద వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, మా పట్ల కృప చూపించమని నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆపద లేనప్పుడైతే ముఖాన్ని మాత్రం చూపించరు, దేవుని సన్నిధికి నడవరు, దేవుని క్రియలు పాటించరు, వాళ్ళు వీపును మాత్రమే చూపిస్తారు, దేవుని మాటను పెడ చెవిని పెడతారు. దేవుడు అన్నీ చక్కగా మన జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ రాసి పెట్టాడండి. కాదంటారా? అవునండి. ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడేటప్పుడు అందరు తల ఎత్తుకుని చక్కగా నవ్వుతూ వింటూ ఉంటాం. ఇలాంటి నిజాలు మాట్లాడేటప్పుడు అందరు తలదించుకుని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. నిజమే, దేవుని వాక్యం అలాంటిదే ప్రియులారా. ఈరోజు వాక్యాన్ని వినాలి, విని తీరాలి. నీ గురించి, నా గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న, నాలో ఉన్న లోపాలు బయటకు తీసి చూపిస్తున్నాడు. వాటిని సరి చేసుకుంటామని. వాటిని సరి చేసుకోకపోతే ఇదిగో కల్దీలు, ఇదిగో బబులోను రాజుని మీద ఏలుబడి చేయబోతున్నారు. శ్రమ రాబోతుంది. దాని నుంచి తప్పించబడాలంటే నీ క్రియలను ఎత్తి చూపిస్తున్నాడు. ఎలాగూ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? బాధ వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నావంట, బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు కారుస్తున్నావంట, ఆ బాధ తీరిపోయిన తర్వాత దేవునికి వీపు చూపిస్తున్నావంట. నా జీవితంలో ఎంతమంది ఇలాంటి వ్యక్తులను చూశాను. బాధ వచ్చినప్పుడు కన్నీరు కార్చుకుంటూ బాధతో వస్తారు. పిచ్చోళ్ళుగా మారిపోయి వాళ్ళ కొరకు ఉపవాసాలుండి కన్నీళ్ళు గార్చి ప్రభు బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేసి ఎంతమందిని బ్రతికించానో, ఎంతమందికి మార్గాన్ని చూపించానో, వాళ్ళందరూ ఈ రోజు ఉన్నారంటే లేరండి. వాళ్ళ అవసరత తీరిపోయింది, వాళ్ళ రోగం నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు దేవునికి వీపు చూపిస్తున్నారండి. ఇలా ఎన్ని వేల మందిని నేను చూస్తుంటానో నా జీవితంలోనే. అలాంటిది నా తండ్రి, పరలోకపు తండ్రి ఇలాంటి వారిని ఎంతమందిని చూశాడో. మీలో ఎంతమంది ఎలాంటి వారు ఉన్నారో, దేవునికి లోబడకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరకు వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత దేవునికి వీపు చూపిస్తూ దేవునికి ముఖాన్ని చూపించని వ్యక్తులు ముఖాన్ని చూపించకుండా, పరిచయం చేయవలసిన వాళ్ళు పరిచయం చేయకుండా, లోబడవలసిన వాళ్ళు లోబడకుండా, వినవలసిన వాళ్ళు వినకుండా, చేయవలసిన వారు చేయకుండా, ఇలాగా ఎన్నిసార్లు తప్పుకొని తిరుగుతున్నావో ఇవన్నీ పరమ తండ్రి చూస్తూనే ఉన్నాడు ప్రియులరా, చూస్తూనే ఉన్నాడు. తర్వాత వాక్యాన్ని చదవండి. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి? నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. దేవుడు అడుగుతున్నాడు. నాకు నమస్కరించకుండా, నాకు ప్రార్థించకుండా, నాకు లోబడకుండా ఆదివారపు ఆరాధన కూడా పోగొట్టుకుని ఎక్కడికో నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు కదా. నీకు ఆపద వచ్చినప్పుడు నీ స్నేహితులు నీకు మేలు చేయగలుగుతారా? నీకు ఆపద సంభవించినప్పుడు నీ వారు నీకు తోడుంటారా? ప్రభు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ చెప్పండి. దేవుని ప్రక్కన పెట్టి నా అనుకున్న వ్యక్తుల వైపుకు నీ మనస్సును మళ్లించి లోకంలో ఉన్న స్నేహితులకి నిన్ను అప్పగించుకుంటున్నావే. ఫంక్షన్ ఉందనో, పార్టీ ఉందనో, చుట్టాలు వచ్చారనో దేవుని సన్నిధిని పోగొట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి లేకపోతే వారితో ఉండి దేవుని వాక్యానికి దూరమైపోతున్నావే. నీకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారా అని ప్రభు అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తారండి? అంటే రక్షణకు వచ్చేతలకి ప్రభువు కావాలా? నీకు శ్రమ వచ్చేతలకి దేవుడు కావాలా? నీకు బాధ వచ్చేతలకి దేవుడు కావాలా? నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు కావాలా? ఇవేమీ అవసరం లేదన్నప్పుడు లోకంతో సహవాసం చేస్తావా? ఇదే ప్రశ్న ప్రభు చూటిగా నిన్ను అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తావు? ఏమి సమాధానం చెప్పగలుగుతావు ప్రియులరా? చదవండి. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. తర్వాత యోధా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు ఎన్నో. అన్నే కదా, నీ దేవతలు ఎన్ని ఉన్నాయో, మీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని పెట్టేసుకున్నారు, అన్నిటిని సమకూర్చుకున్నారు మీరు. కానీ నా మాటను ప్రక్కన పెట్టారు, నన్ను ధిక్కరించారయ్యా. తర్వాత మాట అంటారు, చదవండి. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుచున్నారని యెహోవా అడుగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, వినండి ప్రియులరా. దేవుడు అడుగుతున్నాడు, మీరందరూ తిరుగుబాటు చేసిన వాళ్ళే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి వారే,
దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్న వారే, దేవుని బాధ పెడుతున్న వాళ్ళే తిరుగుబాటు చేసిన వాళ్ళే. అదే మాట చక్కగా రాస్తున్నాడు. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదిస్తున్నారు? చాలామంది వాదన పెట్టుకుంటారు, నేను చేయలా, నేను చూడలా, అలా చేయలే, ఇలా చేయలేదని. దేవునితో వాదన పెట్టుకుందామనేనా? వాదన పెట్టుకోవటానికి కాదండి ప్రభు నిన్ను పిలిచింది. తర్కించడానికి కాదు ప్రభు నిన్ను పిలిచింది. ప్రతి క్షణం మనల్ని మనం తగ్గించుకుంటూ, ప్రతి క్షణం ప్రభుకు మనల్ని మనం అర్పించుకుంటూ, ప్రభు సన్నిధిలో మనం దేవునికి లోబడుతూ, దేవుని చిత్తాన్ని వెదకటం కొరకు మనల్ని ప్రభు పిలిస్తే, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మన శ్రమ మనమే కొని తెచ్చుకుంటున్నాం. దేవునికి నువ్వు ముఖాన్ని చూపించాల్సింది వీపును చూపిస్తున్నావు ప్రియులరా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం వినేటప్పుడు అందరు ఏం చూపిస్తున్నారు? ముఖాన్ని చూపిస్తున్నారా? ముఖాన్ని చూపించటం ఏం చూపిస్తున్నారు? తల దించుకుంటున్నారంటే జుట్టు చూపిస్తున్నారు. మీ జుట్టు దేవునికి అవసరం లేదండి, మీ ముఖం కావాలి. దేవుడుకు దినాన్న కయ్యూనుతో అంటాడు, కయ్యూను నువ్వు సత్కరి చేస్తుంటే నీ ముఖాన్ని ఎత్తుకుంటావయ్యా. సత్కరి చేసేవాడు ముఖాన్ని ఎత్తుకుంటాడు. పాపాన్ని కడుక్కోవాలి అనుకున్నవాడు కూడా ముఖాన్ని ఎత్తుకొని, వాక్యాన్ని విని, వాక్యాన్ని అర్థం చేసుకొని, దేవునికి ఎక్కడ నేను దూరంగా ఉండకూడదని తన జీవితాన్ని కడుక్కుంటాడు. తలదించుకున్నవాడు, కాదనుకున్నవాడు ఎప్పటికీ మారలేడు కూడా. మారాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ మారకపోతే జరిగే కార్యక్రమం ఏంటో తెలుసా? అప్పగించేస్తాడండి. ఎలా అప్పగిస్తాడని? దేవుడే నెరపరైనటువంటి నాశనం చేసేవారికి నేను నిన్ను అప్పగించేస్తున్నాను. ఇంకెవ్వడు కాపాడలేడా? ఎవడు కాపాడలేడండి. మీరందరూ నా మీద తిరుగుబాటు చేశారు, నాతో ఎందుకు వాదిస్తున్నారని యెహోవాయే మిమ్మల్ని అడుగుతున్నాడు. యెహోవాయే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన అడిగితే ఆయన సమాధానం ఏం చెప్తా? ఎన్ని రకాలుగా దేవుని బాధిస్తున్నావో, ఎన్ని రకాలుగా దేవుని దూషిస్తున్నావో, ఎన్ని రకాలుగా దేవుని బాధ కలిగిస్తున్నావో. దేవుని వాక్యం మీద ధ్యాస ఉంటే ఇట్లాంటివి ఏముండవు. వాక్యం మీద లేకుండా అటు ఇటు చూస్తూ ఉంటే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఒక్కసారి ఈరోజు చెప్పిన ప్రతి మాట మీ గుండెల్లో దాచుకోండి. యూట్యూబ్ లైవ్లో వస్తున్నాయి ఈ మాటలు, మరలా చూడండి. దేవునికి ఎప్పుడు ఎక్కడ ఎలా బాధ కలిగించి దేవునికి దూరం అయిపోతున్నావో, దేవుని గుండెని గాయము చేస్తున్నావో, దేవుడు తన బాధను వ్యక్తపరుస్తూ వచ్చాడు, తన లోపల ఉన్న వేదన తెలియపరుస్తూ వచ్చాడు. తర్వాత ఏం చేయబోతున్నాడో, ఇంకా ప్రజలు ఏం చేశారో, దేవునికి ఎందుకు ఈ బాధ కలిగిందో, ఈ మాటలు చూసి హబక్కు గారు ఎందుకు ఈ మాటలు రాశాడో తర్వాత భాగంలో మనం చూద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.